హాయ్ అండి. ఇవాళ వీడియో చూసారా మీరు? బొగ్గుదైతే ఇంటికి వచ్చేసిందండి. అంటే వెళ్ళిపోయింది కదా, ఇల్లు వదిలేసేసి పుట్టింటికి వెళ్ళిపోయింది కదా. పుట్టింటి నుంచి అయితే ఇంటికి వచ్చేసింది. అంటే ఇది ఒక స్క్రిప్ట్ అనమాట. ఆయన ఆమెను తిట్టడము, తిట్టిన తర్వాత డోర్లో నుంచి బయటికి లోపలికి లాక్కోవడం ఒక స్క్రిప్ట్. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, బిడ్డను తీసుకొని వెళ్ళిపోవడం ఒక స్క్రిప్ట్. ఆ తర్వాత పాపకి బాగా లేకుండా రావడం ఒక స్క్రిప్ట్. ఈరోజు ఇంటికి రావడం ఒక 5 ఎపిసోడ్లు అయితే లాగాడు అనమాట సీరియల్ని. బొచ్చక్క టీవీ ఛానల్ని. నిన్నటి అంటే మొన్న స్టార్ట్ చేసిన కథ అయిపోయింది ఇంక ఈ రోజుతో. అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే అది అసలు పుట్టింటికే పోదండి. పుట్టింటికే పోయేదైతే పురిటి బిడ్డప్పుడు చిన్న బిడ్డలప్పుడు ఇంతవరకు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి చూడలేదు. ఇది ఇంతవరకు వెళ్ళలేదు. అది ఎప్పుడన్నా వెళ్తుందా మీరు గమనించండి ఒకసారి. అది వెళ్ళదు, ఎందుకంటే దానికి మొగుడే ఎక్కువ. వెళ్ళదు, పుట్టింటికి వెళ్ళదు. ఎందుకంటే అడక తినాలి. ఇది ఎడుంటే వాడు రాణిలాగా చూసుకుంటున్నాడు. అది ఎందుకు పోతుంది చెప్పండి? ఇదంతా ఒక జస్ట్ స్క్రిప్ట్ కాబట్టి అమ్మగారు నటిస్తున్నారు. వాడు ఎట్ట చెప్తే అది అట్ట నటిస్తుందండి. అర్థమైందా? స్క్రిప్ట్. వాడు కూర్చోమంటే కూర్చుంటుంది, నించోమంటే నించుంటుంది. నిన్న పాపకు బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలని పెట్టిన వీడియోలో అది అరుస్తుంది పక్కన. దానికి గాజుల సౌండ్ వినిపిస్తూ ఉంది, బాబు నవ్వులు అరుపులు వినిపిస్తున్నాయి. వీడు ఇంకా ఎంతమంది చెవుల్లో పువ్వులు పెడుతున్నాడు చెప్పండి? అంతా కంటెంట్ అండి, ఇది కొత్త కంటెంట్. వాడికి కొంచెం కూడా బుద్ధి రాదు, సిగ్గు లేదు. నేను చెప్తున్నాను కదా, వాడికి సిగ్గే లేదు. వాడికి దొంగ కంటెంట్లు చేసుకుంటూ దొంగ వీడియో. వాడు ఎంతమంది వాడిని ట్రోల్ చేసినా కూడా వాడు చేసే పద్ధతి మటుకు మారదు. వాడు ఎంతమంది ఎన్ని అంటున్నా కూడా వాడి కంటెంట్ వాడు చేసుకుని పోతానే ఉన్నాడు అనమాట. ఆపట్ల ఎక్కడ కూడా మీరు గమనించండి. ఎందుకంటే నిండా మునిగినోడికి చలి ఉంటుంది అనమాట. నిండా మునిగినోడికి చలి ఉండదు. అలాగా వాడు ఒకటే లక్ష్యంతో ఉన్నాడు, డబ్బు యూట్యూబ్లో సంపాదించుకోవాలి. అది ఈ రకాన్నే. కానీ మనము మంచి వీడియోలు చేస్తే జనాభా చూడట్లేదు, అందువల్ల మనం 7 పూట వీడియోలే చేసుకొని జనాభాని మోసం చేయాలి అనేసి వాడు ఫిక్స్ అయిపోయేసి ఆ విధంగా వీడియోస్ చేస్తున్నారు. జనాభా కూడా వాడిని ఆదరిస్తున్నారు. లేని మంచి కుకింగ్ వీడియోస్ చేసేవాళ్ళని చూడండి. ఇవందాక ఎందుకంటే మా ఛానల్లో కటింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకప్పట్లో చూడలేదు. వీడిని తిడతా పెడుతుంటే ఒకరో ఇద్దరు చూస్తున్నారు. చెప్పండి, కటింగ్ వీడియోస్ని కూడా ఆదరించట్లేదు అనమాట. ఎంతసేపు కొన్ని ఇట్లాంటి ఫేవర్స్ నా కొడుకుని వీడియోస్ని అయితే ఆదరిస్తున్నారు. మంచి వీడియోస్ని ఎవరు చూస్తున్నారు చెప్పండి? ఎవరు చూడట్లేదు. ఇప్పుడు టైటిల్ ఏం పెట్టాలి మనం? లేచిపోయిన పిల్ల ఇంటికి వచ్చేసిందని పెట్టాలి. చెప్తాను వీడియో అబద్ధపు వీడియోస్. చెప్పండి. ఈరోజు వంట సాంబార్ చేస్తున్నానండి నేను. సాంబార్ కాయగూరలన్నీ కోసి పెడుతున్నాను. అట్లాగా వీడు చేసేటన్ని దొంగ కంటెంట్, దొంగ వీడియోస్ కాబట్టి జనాభా కూడా చూస్తూ ఉంటారు. బాగా నమ్మించి వీడు జనాభాని మోసం చేస్తున్నాడు కదా, చూస్తాడు. మంచి కంటెంట్ చేసే వాళ్ళని ఎవరు చూస్తున్నారండి? ఎవరు చూడట్లేదు. అందువల్ల ఏంటంటే వీలాంటి దొంగ కంటెంట్ చేసే వాళ్ళని తిడదామని ఫిక్స్ అయిపోయాను అన్నమాట నేను కూడా. అందువల్ల తిడతా ఉంటాను. ఏం చేద్దాం, వ్యూస్ రాకపోయా యూట్యూబ్ వాడికంటే యూట్యూబ్లో లక్షలు వస్తాయండి. మనం యూట్యూబ్ చేస్తాం, రూపాయి రాకపోతే బాధే కదా ఎవరికైనా కూడా. కష్టపడి ఒక కటింగ్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసా? మన మనసు మైండ్ అంతా పెట్టుకొని కట్ చేయాలి. అలాంటిది వాడు ఊరికి అట్టబెట్టి దొంగ స్క్రిప్ట్లు చేసి ఊరికి పిచ్చి ఏడుపులు ఏడొస్తా చచ్చిపోతాం బతుకుతామని చేస్తుంటే లక్షల్లో వ్యూస్ వస్తూ ఉన్నాయి. కష్టపడి వీడియోకి వాయిస్ ఇస్తా ఎడిటింగ్ చేసి పెడతా ఉంటే ఒక్కడు వేకట్లేదు. ఇట్లాంటి చెత్త నా కొడుకు అయితే మంచి వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఆ బోగుడు వచ్చేసిందని చెప్పారు. నిన్న అది వెళ్ళిపోయిన డ్రెస్తో ఉండే షార్ట్ వీడియో ఒకటి సంచి పట్టుకొని వచ్చినట్టుగా పెట్టింది. అది ఎక్కడికి వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉన్నారనమాట. వాడు షార్ట్ ఫిలిం ఎట్ట తీస్తాడు ఆ విధంగా జనాభాని తీస్తున్నాడు అనమాట వీడియోస్. అంతేగాని అంతకు మించి ఆడెక్కడ ఏమీ లేదు. అర్థమైందా మీకు? ఇంతకీ లేచిపోయిన పిల్లం వచ్చేసింది. ఇంకా రేపు ఎవరిని బలి చేయబోతున్నాడో వీడియోస్లో. రేపు ఏ కోతి మూత ఎత్తుకొని ఆడతాడో ఏమన్నా అంటే కదా అని ఏడుస్తాడండి. అది ఏందో వీడియోస్లో ఈ వీడియో అర్థమే కావట్లేదు. లాస్ట్కి మా చిన్నోడు కూడా, మా బాబు కూడా అంటున్నాడు, వాడు ఎందుకు మమ్మీ ఆ మాదిరి దొంగ ఏడుపులు దొంగ వీడియోలు చేస్తున్నాడు అని చెప్పేసి. మంచి వీడియోలు చేస్తున్నారు కదా వాళ్ళకి ఎందుకు మమ్మీ వ్యూస్ రావని చిన్న బిడ్డ కూడా అడిగాడండి లాస్ట్కి. పిల్లలకు కూడా తెలుస్తూ ఉంది, దొంగ నా కొడుకులకి వ్యూస్ ఇస్తూ ఉన్నారు జనాభా. మంచి కంటెంట్ చేసే వాళ్ళకి వ్యూస్ లేవు అసలు.
ఎంతోమంది కష్టపడి వీడియోస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవ్వరికి వ్యూస్ లేవే, అసలు వ్యూస్ అనేటివి లేవే. వీడు చేసే చెత్త వీడియోస్కి మటుకు వ్యూస్ ఉన్నాయి, చాలా వ్యూస్ ఉన్నాయి అన్నమాట. అందువల్ల వీడిని తిట్టడమే కానీ వీడి మీద ఏదో కచ్చా పగ అంతా దొంగ కంటెంట్ వీడు చేసేది. అందులో ఏంటంటే చిన్న బిడ్డల మీద కూడా వీడు డబ్బు కోసం వీడియోస్ చేస్తున్నాడండి. అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి.